హీనులగు మానవులను గావా దీనుడవై భువి జన్మించినావు దీనుడవై భువి జన్మించినావు స్తుతియంతుము నిన్ను శ్రీయేసా రక్షణకర్త స్తుతియంతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేసా రక్షణకర్త దూరస్తులమై నేరస్తులమై దండనకే తగి యుంటిమి మేము దూరస్తులమై నేరస్తులమై దండనకే తగి యుంటిమి మేము మా శిక్షను ఆ సిలువలో మోసి మా శిక్షను ఆ సిలువలో మోసి మమ్ము రక్షించిన మహోపకారి మమ్ము రక్షించిన మహోపకారి స్తుతియంతుము దేవా యెహోవా శ్రీయేసా రక్షణకర్త స్తుతియంతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేసా రక్షణకర్త మాటతో సృష్టిని కలుగజేసితివి మాటతో శవముకు జీవమిచ్చితివి మాటతో సృష్టిని కలుగజేసితివి మాటతో శవముకు జీవమిచ్చితివి మాటతో పాప క్షమాపణ నివ్వక మాటతో పాప క్షమాపణ నివ్వక ప్రాణము సిలువలో ధారపోసితివి ప్రాణము సిలువలో ధారపోసితివి స్తుతియంతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేసా రక్షణకర్త స్తుతియంతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేసా రక్షణకర్త జయము జయము మా జీవ ప్రదాత జయము జయము మా జీవ ప్రదాత సకల చరాచరా సృష్టికర్త సకల చరాచరా సృష్టికర్త స్తుతియంతుము యెహోవా శ్రీయేసా రక్షణకర్త స్తుతియంతుము నిన్ను దేవా యెహోవా శ్రీయేసా రక్షణకర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యన స్థానిక సంఘ యూత్ ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తారు. రండి శ్యామ్ నాని నిలబడదురా రండి శ్యామ్ నాని లే మన పాటల పుస్తకంలో నుండి 345 కీర్తన పాడుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటాను యేసయ్యా. ఇది అందరికి వచ్చిన పాటే కాబట్టి అందరూ గట్టిగా పాడి దేవుని మహిమ. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు
చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నేను ఉంటానేసయ్యా ఎన్ని బాధలైనను ఈ బంధువులెన్నను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలు నను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా బ్రతుకున్నావను లీనా పాలైనాను ఆనుగుంచి వేసిన ఆశయమన్నాడినా బ్రతుకున్నావను పగిలినా కడలి పాలైనాను అలలు ఎందు వేసిన ఆశయమన్నాడినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఆశలన్నీ పోయినా అనాథలా మిగిలినా ఆశలేమి నాడినా ఆరోగ్యం మించిన ఆశలన్నీ పోయినా అనాథగా మిగిలిన ఆశలేమి నాడినా ఆశలు వెనరాగినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉండే నాకు చాలు యేసయ్యా
నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీవు ఇలాలో ఏదియో లేని అసాధ్యము నీదు కృపలు మాకేమియు సాధన సమయము నీకు ఇలాలో ఏదియో లేదు అసాధ్యము నీదు కృపతో మాకేమియు సాధన సమాజము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నేను ఉంటానేసయ్యా సంతోషం. నువ్వు వింటే నాకు చాలు యేసయ్యా అని ఒక గంభీరమైన పాట మన యవనస్తులు పాడడం చాలా సంతోషం. అలాగూ మనమందరం కలిసి పాటలు పాడుకుందాం. మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ అన్న గారు పాడతారు, ఆ తర్వాత సురేష్ అన్న గారు ఒక పాట పాడతారు. సేవకునితో పాటు వచ్చిన రాజు చాబోలి అబ్బాయి, ఆ అబ్బాయి కూడా సువార్త పాట ఒకటి పాడతారు. కాబట్టి ఇప్పుడు మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ గారు వచ్చి ఒక పాట పాడతారు. అందరం కలిసి గంభీరంగా గట్టిగా పాడదాం. అందరికీ దాదాపు వచ్చిన పాట ఇది, పాటల పుస్తకంలో నుంచి 484వ పాట. పాత పుస్తకంలో 847 847వ పాట. ప్రేమరాజు యేసు ప్రభు మళ్ళీ వస్తాడన్న పాట. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. నాతో కలిసి పాడండి. ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ప్రియమైన తన పెళ్లి సంగము తీసుకుపోతాడు. గగనములోనా మేఘాల పైన, గగనములోన మేఘాల పైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు. ప్రేమరాజు యేసు ప్రభువు మన ప్రేమరాజు పడండి మళ్ళీ వస్తాడు. ఇద్దరు తిరుగలి విసరుచుండగా, పొలముల ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలి విసరుచుండగా, పొలముల ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి,
ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి రెప్పపాటున కొనిపోబడుదు ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు ప్రియమైన తన పెళ్లి ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు గగనములోన మేఘాలపైన గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు మన ప్రేమరాజు యేసు ప్రభువు సూర్యుని మించిన కాంతిని కలిగి చంద్రుని మించిన అందము కలిగి సూర్యుని మించిన కాంతిని కలిగి తూర్పున పుట్టి పడమర మెరిసే తూర్పున పుట్టి పడమర మెరిసే మెరుపులో వస్తాడు ప్రేమరాజు ప్రేమరాజు మన ప్రేమరాజు మళ్ళీ వస్తాడు ప్రియమైన తన వాడు ప్రియమైన తన గగనములోన మేఘాలపైన గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు ప్రేమరాజు మన ప్రేమరాజు మళ్ళీ వస్తాడు సిద్ధపడండని ప్రభువు చెప్పగా తన ప్రియ సంగము దీవెన నొందగా సిద్ధపడండని దీవెన నొంద వధువు సంగమా ప్రభువు పిలువగా వధువు సంగమా ప్రభువు పిలువగా పెళ్లి విందుకు కొనిపోబడదు ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు ప్రియమైన తన పెళ్లి సంగము తీసుకుపోతాడు ప్రియమైన గగనములోన మేఘాలపైన గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు ప్రేమరాజు ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు మన ప్రేమరాజు మళ్ళీ వస్తాడు మన ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ సురేష్ పాట పాడతాడు మరొక పాట పాడుతూ దేవుని మహిమపరచుదాం. ఎవరవయ్య నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా అనే పాట. వచ్చిన వారు నాతో పాడండి. ఎవరవయ్య నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా, నా తండ్రివా కన్న తల్లివా. ఎంత ప్రేమ యేసయ్య నాపైన నీకు,
ఎంత ప్రేమ యేసయ్య నా పైన నీకు, ఎంత జాలి యేసయ్య నేనంటే నీకు. ఎవరివి ఎవరివి నీవెవరివి, ఎవరివి ఎవరివి నీవెవరివి. ఎవరవయ్య నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా, నా తండ్రివా కన్న తల్లివా. శిలనైన నన్ను మార్చుటకు ఏ మంచి లేని నన్ను ఎన్నుకుంటివే. శిలనైన నన్ను మార్చుటకు ఏ మంచి లేని నన్ను ఎన్నుకుంటివే. క్షణమైన ఎడబాయని నీ కృపా, క్షణమైన ఎడబాయని నీ కృపా, నీ కౌగిలిలో దాచితివే నా ప్రభు. ఎవరివి ఎవరివి నీవెవరివి, ఎవరివి ఎవరివి నీవెవరివి. ఎవరవయ్య నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా, నా తండ్రివా కన్న తల్లివా. పాప ఊబిలో పడిపోతినయ్యా, ఆదరించనేని త్యాగబంధము. పాప ఊబిలో పడిపోతినయ్యా, ఆదరించనేని త్యాగబంధము. ఉదయించనేని కృపనా ఎదలో, ఉదయించనేని కృపనా ఎదలో మలచుకుంటివే నీ పోలికగా. ఎవరివి ఎవరివి నీవెవరివి. ఎవరవయ్య నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా, నా తండ్రివా కన్న తల్లివా. వదకుతే బడిన గొర్రె పిల్లవై నిలిచావు దేవా కసాయివాని ఎదుట. వదకుతే బడిన గొర్రె పిల్లవై నిలిచావు దేవా కసాయివాని ఎదుట. మరువలేను యేసయ్య నీ జ్ఞాపకాలు, మరువలేను యేసయ్య నీ జ్ఞాపకాలు. నా పాపము కొరకై బలి అయిన దేవా. ఎవరివి ఎవరివి నీవెవరివి, ఎవరివి ఎవరివి నీవెవరివి. ఎవరవయ్య నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా. ఎవరవయ్య నీవు నాకేమవుతావు, నా తండ్రివా కన్న తల్లివా, నా తండ్రివా కన్న తల్లివా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషమైన పాటలు పాడే వారు చాలామంది ఉన్నారు. అన్నగారు చక్కని గాత్రం, అలాగే చంద్రశేఖర్ అన్న గారు కూడా చాలా ఉత్సాహంతో పాడారు, రైట్. సో ఉత్సాహంతో మీరందరూ కూడా వర్షం ఉన్న అన్నీ ఉన్న దేవుని పని ముఖ్యమని మీరందరూ వచ్చినందుకు చాలా వందనాలు. సో ఇప్పుడు మన మధ్యలో ఉన్న దానియేల్ అన్న గారు వచ్చి ఒక పాట పాడతారు. పాటల పుస్తకంలో నుంచి 433వ పాటను పాడుకొని ప్రభునామాన్ని మహింపరచుదాం. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా.
మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా. మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా, మరువని దేవుడవయ్యా, మారని యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. గురుగని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై నీకు యేసయ్యా. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమనానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా నిత్య జీవ గమనానికి నన్ను నడిపించితివే. నిలిచియుందునయ్యా నిజ దేవుడవనుచు, నిలచియుందునయ్యా నిజ దేవుడవనుచు. నన్ను చూచినవయ్యా, నన్ను కాచినవయ్యా, నన్ను చూచినవయ్యా, నన్ను కాచినవయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. దేవుని సేవకులు కూడా మన మధ్యకు చేరువచ్చారు. వీఆర్ వెల్కమ్ బ్రదర్, వెల్కమ్ టు ఆల్ డిగ్నిటీస్. చాలా సంతోషం మీరందరూ మా మధ్య ఉండడం, చాలా సంతోషం. చాబోల్ నుంచి వచ్చిన గాయకులు రాజు అన్న వచ్చి ఒక పాట పాడతాడు. అన్నగారు రాజు చాబోలు మా సొంత ఊరే. మంచి వివిఎస్ పాడుతూ ఉంటాడు, మంచి గాయకుడు. ఆ ఊర్లో ఈయన పాట పాడితే జనమంతా వచ్చేస్తుంటారు అనమాట. రైట్. సో అంత మంచి గాయకుడు, ఆయన మన మధ్య ఉండడం మనకు సంతోషం. ఒక చక్కని పాట పాడి వినిపిస్తారు.
అన్న చెప్పినట్టుగా నేను ఆయా స్థలాల్లో దేవుడు చక్కగా వాడుకుంటున్నాడు. 15 రోజుల నుంచి సండే స్కూల్ క్యాంప్స్ పెళ్ళిళ్ళలో పాటలు పాడడం వలన కొంత రాపిడి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కొన్ని దినాలు రెస్ట్ తీసుకొని గోరువెచ్చ నీళ్ళు తాగండి అని చెప్పారు. అయినా సహోదరుడు మా బ్రదర్ చెప్పిన విధంగా ఒక పాట పాడతాను. కలువరి సిలువపైన యేసయ్యను చూడండయ్యా, నీ కోసమే తన చేతులను చాపి రమ్మని పిలుచుచుండెను. కలువరి సిలువపైన యేసయ్యను చూడండయ్యా, కలువరి సిలువపైన యేసయ్యను చూడండమ్మా. తలపైన ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడయ్యా, కాలు చేతులలో చీలల్ కొట్టించుకున్నాడయ్యా, తలపైన ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడయ్యా, కాలు చేతులలో చీలల్ కొట్టించుకున్నాడయ్యా. గమనించవా ఆ ప్రేమమూర్తి ప్రేమ, గ్రహించవా ఆ త్యాగమూర్తి త్యాగం, గమనించవా ఆ ప్రేమమూర్తి ప్రేమ, గ్రహించవా ఆ త్యాగమూర్తి త్యాగం. నీ కోసమే తన చేతులను చాచి రమ్మని పిలుచుచుండెను. నీ కోసమే తన చేతులను చాచి రమ్మని పిలుచుచుండెను. కలువరి సిలువపైన యేసయ్యను చూడండయ్యా, కలువరి సిలువపైన యేసయ్యను చూడండమ్మా. వీపు పైన కొరడా దెబ్బల్ కొట్టించుకున్నాడయ్యా, ముఖము పైన ఉమ్మి వేసిన తలదించుకున్నాడయ్యా, వీపు పైన కొరడా దెబ్బల్ కొట్టించుకున్నాడయ్యా, ముఖము పైన ఉమ్మి వేసిన తలదించుకున్నాడయ్యా. యోచించవా నీ పైన ఎంత జాలియో, ఆలోచించవా నీ పైన ఎంత కరుణో, యోచించవా నీ పైన ఎంత జాలియో, ఆలోచించవా నీ పైన ఎంత కరుణో. నీ కోసమే తన చేతులను చాపి రమ్మని పిలుచుచుండెను.
నీ కోసమే తన చేతులను చాచి రమ్మని పిలచుచుండెను. కలువరి సిలువ పైన యేసయ్యను చూడండయ్యా. కలువరి సిలువ పైన యేసయ్యను చూడండమ్మా. నిన్ను రక్షించడానికై తన ప్రాణమునిచ్చాడయ్యా. నిన్ను బ్రతికించడానికై తను మరణించి లేచాడయ్యా. నిన్ను రక్షించడానికై తన ప్రాణము నిచ్చాడయ్యా. నిన్ను బ్రతికించడానికై తను మరణించి లేచాడయ్యా. ఆలోచించవా నీ కొరకు చేసిన త్యాగం, నమ్ముకుందువా ఇకనైనా ప్రభుని. ఆలోచించవా నీ కొరకు చేసిన త్యాగం, నమ్ముకుందువా ఇకనైనా ప్రభుని. నీ కోసమే తన చేతులను చాచి రమ్మని పిలచుచుండెను. నీ కోసమే తన చేతులను చాచి రమ్మని పిలచుచుండెను. కలువరి సిలువ పైన యేసయ్యను చూడండయ్యా. కలువరి సిలువ పైన యేసయ్యను చూడండమ్మా. థ్యాంక్ యూ బ్రదర్. పాట చక్కని పాట మనకు వినిపించినందుకు రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సో ఈ కూడిక ఇలాగో ప్రత్యేకమైన కూడికను మనం ప్రకటించుకొని ప్రార్థన చేసిన రీతిగా సేవకులు మన మధ్య వచ్చారు. సహోదరుడు రాజారావు గారు నంద్యాల నుంచి వచ్చారు. అలాగే సుధాకర్ బావన్న గారు మార్టూర్ నుంచి వచ్చారు. రాజు ఇప్పుడు పాట పాడిన అబ్బాయి నంద్యాల దగ్గర చాబోలు అనే గ్రామం నుంచి వచ్చారు. అలాగే మన ముఖ్య సేవకుడు రాయ్ మాథ్యూస్ గారు కేరళ నుంచి వచ్చి ఆయన దేవుని పరిచయం చేస్తూ ఈ రాత్రి మీరు మా మధ్య ఉండడం మాకెంతో క్షేమకరం బ్రదర్. వీఆర్ హ్యాపీ వేర్ యూ ఆర్ స్టేయింగ్ హియర్ ఏ స్మాల్ చర్చ్ రైట్. సో మీరు మా మధ్య ఉండడం మాకు సంతోషకరం. సో వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందామండి. మన మధ్యలో ఉన్న రామయ్యన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత రాజరావు అన్న గారు వచ్చి వచ్చిన సేవకుల యొక్క ఇంట్రొడక్షన్ చేసి ప్రార్థన చేస్తారు. మన మధ్యలో ఉన్న రామయ్యన్న గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మీరు అనుగ్రహించిన మీ పాద సన్నిధికై స్తోత్రాలు. మిమ్మల్ని కీర్తించుటలో కృపనిచ్చారు, మీకు స్తోత్రం. ఈ రాత్రి నీ మాటల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, మమ్మను కరుణించండి. దాసుడు యజమానుని చేతుల తట్టు చూచినట్లుగా, దాసురాలు యజమానురాలు చేతుల తట్టు చూచినట్టుగా నీ మాట కోసం కనిపెట్టుకొని ఉన్నాము. నీ దాసుల ద్వారా మీరే మాట్లాడి మాకు కావలసినటువంటి దిద్దుబాటు ప్రోత్సాహం మీరు అనుగ్రహించండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఆదరణ, దిద్దుబాటు సమృద్ధిగా మీరు అనుగ్రహించమని, స్థానిక సంఘాన్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దర్శించమని, నీ పక్షాన్ని నిలిచి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునమని
ప్రాణప్రియుడు మా రక్షకుడు క్రీస్తేసు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థన కంటే ముందుగా ఒక చిన్న మాట. వచ్చిన మీ అందరికి వందనాలు. అలాగున మొదటిసారిగా మీ మధ్యకు రావడానికి, ఇలాగున దేవుని సేవకులతో కలిసి రావడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకై ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న రమేష్ బ్రదరు, అలాగే ఇప్పుడు నడిపిస్తున్నటువంటి రాజన్న గారు కూడా. వాస్తవానికి రాజన్న గారు నేను బాల్యంలో ఉన్నప్పుడు సండే స్కూల్ క్లాసులు తీసుకునేవారు. నేను కూడా చావులకి అలాగున వెళ్ళేవాడిని. తర్వాత నేను సిఏ కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ టైం పరిచర్యకు ప్రభు పిలుపుని బట్టి 2 సంవత్సరాలైంది సంపూర్ణంగా సేవకు వచ్చి నంద్యాల ప్రాంతంలో వైఎస్ఆర్ నగర్లో దేవుని సేవ చేస్తూ, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో రామకృష్ణాపురం అనే గ్రామంలో సేవా పరిచర్య నిమిత్తమై రాయి మాథ్యూస్ గారిని అలాగే సుధాకర్ బాబన్న గారిని ఆహ్వానించడం జరిగింది. తర్వాత పాణ్యంలో కూడా చిన్న మందిర పని నిర్మాణం జరుగుతున్నది. తొగర్చీడ్ అనే గ్రామంలో కూడా జరుగుతుంది. ప్రభు కృపను బట్టి 4 స్థలాల్లో, అలాగే నాన్న మరికొన్ని స్థలాల్లో 2 స్థలాల్లో పరిచర్య చేస్తున్నారు. నాన్నగారు సంపూర్ణమైన సేవలో ఉన్నారు. అలాగున సేవ పరిచర్య క్రమంలోనే దేవుని దాసులను ఆహ్వానించడం జరిగింది. మన సంఘానికి కూడా రాయి మాథ్యూస్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించాలని రాజన్న గారు కోరగా, అలాగే ఆ క్రమంలోనే ఇలాగున దేవుని సేవకులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని దాసులకు సమయాన్ని అప్పగిద్దాం. వారు దూర ప్రాంతం నుంచి రాయి మాథ్యూస్ గారు వాతావరణం అనుకూలంగా లేకపోయినా, ప్రయాణం వెసులుబాటు లేకపోయినా దూరం నుంచి మన మధ్యకు వచ్చారు. అలాగే సుధాకర్ బాబన్న గారు కూడా చాలా సంవత్సరాలుగా వారి ఆత్మీయమైన సేవలో నాకు పరిచయం. అందును బట్టి ప్రభును స్తుతిస్తున్నాం. ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రార్థనలోనికి వెళ్దాం. పరమ తండ్రి, దయగలిగిన మా దేవా, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన హెచ్చైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా మంచి కాపరి మహేషు ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. మా దినములు పొడిగించి మా ఆయుష్ను పెంచి మా గొంతులో ఊపిరి నుంచి సజీవ లెక్కలు ఉంచినందులకై స్తోత్రాలు. ఈ రాత్రి వేళలో మరి మా తండ్రి కల్లూరు క్రిస్టియన్ అసెంబ్లీస్లో అయినా ఇదిగో తండ్రి మీ నామ స్మరణ చేయడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ సన్నిధిలో మీ మాటలు మరి మా తండ్రి మేమందరం విని మేలు పొందడానికి తండ్రి దూర ప్రాంతం నుంచి దైవజనులు రాయి మాథ్యూస్ గారిని అలాగే తండ్రి సుధాకర్ బాబునను క్షేమంగా తీసుకుని వచ్చారు. వారితో కలిసి రావడానికి మీరు కృప చూపారు. అందుని బట్టి స్తోత్రాలు. సంఘాన్ని, సమయాన్ని, చేరవచ్చిన ప్రజలను, యంత్రాన్ని మీ ఆధీనంలో ఉంచుకుని నాయన తండ్రి వినే చెవిని గ్రహించే మనసును మా అందరికి అనుగ్రహించండి. మీ వాక్యానికి పూర్తి స్వాతంత్రం, అధికారం, ఆధిక్యత, మహిమను కలిగించండి. మేమందరమునైనా శ్రద్ధగా విని మా జీవితాలు మార్చుకొని మీ సారూప్యంలోనికి మార్చబడి రూపాంతరము చెంది మీరు అక్కడ కొరకు సిద్ధపడడానికి ఈ సమయాన్ని, ఈ స్థలాన్ని, మీ దాసులను తండ్రి మీ బలిష్టమైన హస్తాలకు అప్పగిస్తుండగా మీరే మహిమ పొందమని వాక్యమైన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి దీనిలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థించిన రాజరమణ గారికి ప్రత్యేకమైన వందనాలు. నంద్యాల నుంచి ప్రాంతానికి చేరువచ్చారు. వర్షమైన రాయ్ మాథ్యూస్ గారు, అలాగే సుధాకర్ బాబన్న గారు, లక్ష్మణ గారి సంఘ పెద్దలు, సేవకులు అందరూ మన మధ్య ఉండడం చాలా సంతోషం. ఈ సమయాన్ని దైవదాసునికి అప్పచెప్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ బ్రదర్.